ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 125వ సంకీర్తన చాలా మందికి పరిచయమైనటువంటి లేఖన భాగమే. ఈ దినము ఈ లేఖన భాగం ఆధారంగా నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి అని అనుకుంటున్నానంటే, చాలా మంది వ్యాపారాలు పెట్టి ఆ వ్యాపారాలు మరలా సరిగా రాణించక మరలా ఒక వ్యాపారం పెట్టి దానిలో మరలా రాణించగా మరలా ఇంకొక దానికి వెళుతూ ఉంటారే. అంటే ఒక స్థిరత్వం ఉండదు, చూసారా? దేవుడు అలాంటి వారి నుండి దినాన్న ఒక చక్కని మాటలు మీకు వినిపించబోతున్నాడు. స్థిరత్వం లేనటువంటి వారు ఒక గృహంలోనికి అద్దెకు వెళ్తారు. కొన్ని కారణాల వలన అక్కడ వ్యతిరేకతో అననుకూలతో వస్తుంది. మరి ఒక గృహానికి వెళ్ళిపోవడం, స్థిరులుగా ఉండకపోయే ఆ స్థితి. వ్యాపారాల్లో స్థిరత్వం ఉండదు, ఉండే నివాసాల్లో స్థిరత్వం ఉండదు, అలాగే సంబంధాల విషయంలో స్థిరత్వం ఉండదు. ఇలాగా ప్రతి విషయంలో స్థిరత్వం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు స్థిరపడలాగున ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుచున్నారు. అలాగే రెండవ విషయం ఏంటంటే, వారి నిమిత్తమే కాదు కానీ ఎవరైతే సంరక్షణ ఉండదో, సరిహద్దుల విషయంలో, స్వాస్థ్యముల విషయంలో, రిలేషన్స్ విషయంలో, లేదా మరి ఆభరణాల విషయంలో, వస్తువుల విషయంలో, ఉద్యోగాలు పదవుల విషయంలో సంరక్షణ ఉండదు. మాటి మాటికి మిత్రులే, ఆప్తులే, శత్రువులే, విరోధులే, తోటి పక్కవారే మాటి మాటికి మరి దాడి చేస్తున్నటువంటి వైఖరి ఎవరైతే ఉంటారో వారికి కూడా సంరక్షణ గురించినటువంటి మాటలు వినిపించడానికి దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. అంత మాత్రమే కాదు, భవిష్యత్తు ఏమిటి, మా జీవితము ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, భవిష్యత్తు ఏంటి మా జీవితము అని ప్రశ్నార్థకంగా ఉన్న వారికి కూడా మీ భవిష్యత్తు మంచిగా ఉండడానికి దేవుడి దినాన మీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరికైనా మాట్లాడుతున్నాడంటే, ఏమిటి నా చేతులు కష్టం చేస్తున్నాము కానీ ఎంత సంపాదించినా సరే దేవారాత్రములు ఏంటో సమృద్ధి అనేది మిగట్లేదండి పాస్టర్ గారు, మిగట్లేదు. ఏమి దాచు ఇన్ని సంవత్సరాలు మేము చేశాం కానీ కష్టపడి ఏడు వెనకేసుకున్న ఒక రూపాయి కూడా లేదు అనేవారు ఉన్నారే. వారి గురించి దినాన ఈ వాక్యం. ఇంకా ఫైనల్ గా ఇంకొక మాట ఎవరికంటే, మా జీవితానికి సమాధానము లేదండి అని ఎవరైతే అంటున్నారో వారి గురించి కూడా ఈ దినాన దేవుడు మాట్లాడడానికి కీర్తన గ్రంథము 125వ సంకీర్తన ఒక చక్కని లేఖన భాగం. ఏమిటి నేను ఇస్తున్న సందేశం అంటే, దేవుని యందు నమ్మిక. దేవుని యందు నమ్మిక. మీలో చాలా మందికి నమ్మిక అంటే విశ్వాసం అనే విషయం మీకు తెలుసున్నదే. ఈ లోకపరమైన పదము నమ్మిక అయితే మరి విశ్వాస నేపథ్యంలో దానిని మాట్లాడుకుంటే విశ్వాసంగా మనము చూస్తూ ఉంటాం. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఎన్ని లాభాలు ఉంటాయో మీకు తెలుసు కదా. దేవుని యందు నమ్మిక లేదా విశ్వాసం ఉంచితే ఎన్ని లాభాలు ఉంటాయో మీకు తెలిసిన లాభాలు చెప్పండి. దేవుని యందు విశ్వాసం ఉంచితే కలుగు ప్రయోజనాలు. మాస్టర్ ఏమంటారు? ఆహారం ఇస్తాడు. ఏదో వచ్చిన ఆధారంగా చెప్పుకుంటే బాగుంటుంది కదా. ఏమన్నా అన్ని ఇస్తాడని ఒక దెబ్బలు అంటే అయిపోయాయి. వస్త్రము, ఆహారం, నివాసం వెళ్ళి ప్రయత్నాలు చేయకుండా ఉంటారా? చేసే ఉండుంటారు. వారి ప్రయత్నములన్నీ కూడా వికటించాయి. అప్పుడు యేసుప్రభు అంటారు, ఆ తీసుకొని రాబడినటువంటి ఆ పేరెంట్ తోటి తండ్రితో అంటున్నాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పుతూ, నమ్ముట నీ వలన అయితే నమ్మితే చాలు, నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా సమస్తమును కూడా సాధ్యమే. బాల్యపు దినాలు ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అవన్నీ పక్కన పెట్టు, నా యందు నమ్మిక ఉంచితే చాలు, సమస్తము సాధ్యమే. నమ్ముట ద్వారా సాధ్యపడతాది, విశ్వసించడం ద్వారా సమస్తము సాధ్యముగా మారిపోతుంది. ఇది ఒకటి. రెండవది, నమ్ముట ద్వారా స్వస్థతలు జరుగుతాయి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏంటంటే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అంటే విశ్వాసముతో రోగాలు శుద్ధీకరణ, స్వస్థతలు జరుగుతాయి. ఇది రెండవ మాట. మూడవ మాట, విశ్వసించుట లేదా నమ్ముట వలన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించిన వాడు
నశించిపోడు, విశ్వసించుట ద్వారా నాశనం ఉండదు. రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలలో, ఇదిగో నీ నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. విశ్వసించుట ద్వారా రక్షణ, నమ్ముట ద్వారా రక్షణ వస్తుంది, నమ్ముడు ద్వారా నిత్య జీవం వస్తుంది. అద్వితీయ కుమారుని యందు విశ్వసించిన వారికి నశింపక నిత్య జీవము అనుగ్రహించబడుతుంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు కార్యాలు చేస్తూ ఉంటే ఆయన శిష్యులందరూ కూడా ఒకలాంటి వాపోతూ ఉంటారు, ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు అంటాడు యేసు ప్రభు, మీరు నమ్మినలా వీటికంటే గొప్ప కార్యములు మీరే చేస్తారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. విశ్వసించుట ద్వారా ఒక అన్యుడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. రోమాపత్రిక కానీ గొలతీ పత్రిక కానీ మనం చదువుకుంటూ ఉంటే ఇలాగా దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని రాజ్యం ఉంటుంది, రక్షణ ఉంటుంది, స్వస్థతలు ఉంటాయి, సమస్తము సాధ్యమవుతూ ఉంటుంది, మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. ఇలాంటివి ఎన్నో మనకి బైబిల్ గ్రంథం ఆధారంగా. బైబిల్ అంతా మనం తిరిగేయవద్దు, కానీ ఈ దినం మనం చదువుకున్న లేఖన భాగం ఆధారంగా దేవుని నమ్ముడు ద్వారా, దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా ఏమిటి ప్రయోజనాలు అంటే, ఈ లేఖన భాగం 5 వచనాలు ఉంటే 5 వచనాల నుండి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. 5 ప్రాముఖ్యమైన విషయాలు. ఈ కీర్తన గ్రంథం అంతా కూడా చాలా ఎంజాయ్ చేయడానికి, దేవుళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక భాగం. చిన్న చిట్కా చెప్తున్నాను చూడండి. 120 నుంచి 134 వచనాలను వీటిని విజయ కీర్తనలుగా పిలుస్తారు. 120 నుంచి 134వ కీర్తన వరకు వీటినే ఆరోహణ కీర్తనలు అని కూడా పిలుస్తారు. ఆరోహణ కీర్తనలు. వీటిలో మనము చాలా ఎప్పుడైనా చదివారు కదా, చదివినప్పుడు ఒక కామన్ విషయం చెప్తాను, జస్ట్ ఈ దిన ప్రసంగానికి సరిపడ్డట్లుగా ఒక కామన్ విషయం చదివారు ఎప్పుడైనా సరే. 120 కానీ 121, 134 వరకు, పోనీ అంతవరకు వెళ్ళకపోయినా 120 నుంచి 125 ఈ కీర్తనలు ఎప్పుడైనా చూసారా, చదివారా? ఏమైనా కామన్ విషయం ఏమైనా కనబడుతుందా? ఏం కనబడతాయంటే కొండలు కనబడుతూ ఉంటాయి. కొండలు, పర్వతాలు, ఇవే కదా. 120 120 కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. ఈ కొండలే, పర్వతాలే, ఈ యెరూషలేమే కనబడతాయి. ఇదిగో యెరూషలేమా, మా పాదములు నీ మధ్యన నిలుచుచున్నవి అని. ఇలాగా చివరికి ఇక్కడికి మన దగ్గరికి వచ్చేసరికి సియోను నమ్మిక ఉంచేవారు, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ. ఎస్, వారు దూరము నుండి ఆరోహణము అంటే ఎక్కిపోవడము పైకి, అంటే వీరు ఎక్కడో పడిపోయారు, ఇప్పుడు ఆ పర్వతములను కొండలను చూస్తున్నారనమాట. ఆరోహణము చూపే కాదు, వారి ప్రయత్నం ఉన్నది. చివరికి వారి పాదాలు ఆ యొక్క శిఖరమునకు చేరుకున్నవి. అక్కడ శిఖరమునకు చేరుకోవడమే కాదు, ఆ పర్వత శ్రేణుల మధ్యన ఉండబడినటువంటి దేవుని యొక్క స్థలములో, ఎత్తైన ప్రదేశంలో స్థిరత్వము యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక. ఆ విజయం అనేది ఈ యొక్క ఆరోహణ కీర్తనలు లేదా విజయ కీర్తనలుగా 120వ సంకీర్తన నుండి 134వ సంకీర్తన వరకు మనము చూడాలి. ఇదే ఉద్దేశంలో ఉంటాయి. ఎక్కడో ఉంచబడిన వారు దూరపు నుండి ఇదిగో దేవుని పర్వతాలను చూడడం మాత్రమే కాదు, దాని దగ్గరికి వెళ్ళాలనే ఒక తపన, ఆశతో, ప్రయత్నమే కాదు, వారు వెళ్ళిపోయి అడుగులు పెట్టి అక్కడ స్థిరపడిపోయినటువంటి విధానము, సంతోషముతో జయనినాదాలు చేస్తున్నటువంటి కీర్తనలు ఈ కీర్తనలు. అలాంటి కీర్తనలలో ఈ దినము 125వ సంకీర్తనలో నుండి కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. మొదటి విషయము చూడండి, మొదటి పాయింట్ చెప్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన, ఎన్నో విషయాలు పంచుకోవాలి కానీ ఒక్కొక్క వివరణతో ఒక్కొక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విమోచింపబడిన వారై అరణ్యములో వాగ్దాన దేశమును చేరుకొనలేక ఎన్ని దినాలు వారు సంచరించారు? 40 దినాలు.
కొట్టేటట్టు ఉన్నారే 40 సంవత్సరములు 40 ఏ పోనీ 4 నెలల్లో వెళ్ళలేరా, పోనీ 4 సంవత్సరాల్లో వెళ్ళగలరు. కానీ నా యొక్క ప్రశ్నలు చూడండి ఎలా ఉన్నాయో. కనీసం 4 సంవత్సరాల్లో పోయేవారు ఎంత లేట్ చేసినా 4 సంవత్సరాల్లో పోవాలి వారు వాగ్దాన దేశమునకు. కానీ 40 సంవత్సరములు వారు ఎందుకు అరణ్య ప్రయాణము చేయవలసి వచ్చింది? నా ప్రశ్న. రెండవది ఈ ఇశ్రాయేలు నుండి విమోచింపబడిన వారు వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేదు. ఆ మొదటి తరము వారందరూ కూడా అరణ్యములోనే మరణించడం జరిగింది. ఎందుకు మరణించారు? నా ప్రశ్న. అలాగనే వాగ్దాన దేశము ప్రమాణము చేయబడినటువంటి వారు వాగ్దాన దేశంలోనికి అరణ్య ప్రయాణములోను తర్వాత వాగ్దాన దేశం వెళ్ళిపోయినా సరే, అక్కడికి వెళ్ళబడినా సరే, ఎందుకో అక్కడ వారు ఇదిగో చూడండి ఎంతమంది శత్రువులు తెలుసా? ఐగుప్తీయులు దాడి వారి మీద, సిరియనులు వారు చెదరగొట్టారు. అవునా కాదా? మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఐగుప్తీయులు చెదరగొట్టారు, సిరియనులు చెదరగొట్టారు, అశ్షూరీయులు చెదరగొట్టారు, బబులోనీయులు చెదరగొట్టారు, ఫిలిస్తీయులు చెదరగొట్టారు. మీరు సమూయేలు గ్రంథాలు కానీ రాజుల గ్రంథాలు కానీ మీరు చదువుతూ ఉంటే, దినవృత్తాంతాల గ్రంథాలు కానీ, వారు ఈ శత్రువుల చేత చెదరగొట్టబడిన వారిగా లేదా ముట్టడి వేయబడిన వారిగా లేదా బందీలుగా వెళ్ళిపోయిన సంగతి మీకు తెలుసా తెలీదా? ఎందుకు అని నేను ఇప్పుడు ప్రశ్న వేస్తున్నా. 40 సంవత్సరాలు అరణ్యంలో వారు ప్రయాణం ఎందుకు చేయవలసి వచ్చింది? ఐగుప్తు నుండి బయలుదేరిన వారు ఇంచుమించుగా ఈ యొక్క కాలేబు యెహోషువ తప్పించి మోషేతో సహితము ఎందుకు మరణించారు? వాగ్దాన దేశంలో అడుగుపెట్టినా సరే వారు ఎందుకు ఇతరుల చేత బాధింపబడిన వారిగా, చెదరగొట్టబడిన వారిగా, లేకపోతే వారు బందీలుగా ఎందుకు అయిపోయారు? ఒక్క ప్రశ్న. ఎందుకు? ఒకే ఒకటి, ఈ దినాన మొదట్లైనే దేవుని యందు వారు నమ్మిక ఉంచలేదు. నమ్మిక ఉంచకపోతే మీ వ్యాపారాలలో కూడా స్థిరులుగా మీరు ఉండలేరు. ఈ దినము ఒక వ్యాపారం మొదలు పెడతారు, రేపు ఇంకొక వ్యాపారం ఎందుకు మొదలు పెట్టవలసి వస్తుంది? అక్కడ కూడా స్థిరత్వం ఎందుకు ఉండట్లేదు? ఈ దినము ఒక గృహంలోనికి వెళ్తారు, ఆ గృహంలోని మీరు ఉండక వేరొక గృహంలోనికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? అక్కడ ఎందుకు మిమ్మల్ని ఉండనివ్వట్లేదు? మీరు ఇంకొకటి ఏదో చేపట్టారు, దానిలో స్థిరత్వం ఉండలేదు, వేరే దానికి వెళ్ళిపోతున్నారు. కారణం ఎందుకంటే దేవుని యందు మీరు నమ్మిక ఉంచకపోవడమే, స్థిరత్వము లేకపోవడం. ఈ దినాన అలాంటి వారికి నేను చెప్తున్నాను, దేవుని యందు నమ్మిక ఉంచండి, మీరు స్థిరులుగా ఉంటారు. ఇదిగో ఆ మాట చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచేవారంట కదలక నిత్యము నిలుచు సియోను. ఒక పేరు కూడా, సియోను అనేది ఎలా వచ్చిందో తెలుసా? సియోను వాగ్దాన దేశము లేదా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలో కొన్ని జాతులు జీవించాయి. ఏ జాతులు అవి? మీకు తెలిసిన పేర్లు చెప్పండి. కానానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు, ఓకే యోబేసీయులు. చూడండి, ఈ సియోను అనే పదము ఇదిగో అక్కడ భారతదేశంలో ఈ యొక్క మరి తమిళనాడు ప్రజలు, ఆంధ్ర తెలుగు ప్రజలు ఇలాగ ఎలా ఉన్నారో ఆ వాగ్దాన దేశంలో ఆయా జాతులు మనకు తెలుసు కదా, పెరిజ్జీయులని, హిత్తీయులని, అమోనీయులని, ఇలాంటి వారందరూ కూడా అలాంటి వారు ఆయా భాగాల్లో జీవిస్తున్నప్పుడు ఇదిగో ఈ యొక్క జియోన్ అంటే యొబేసీయులు జొరాస్ట్రిజం, ఈ యొబేసీయులు జీవిస్తున్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ఆ స్థలము దావీదు పట్టుకున్నాడు. దావీదు నీటి మార్గమున వెళ్ళి దానిని దావీదు యొక్క పురముగాను యెరూషలేం అనే పదము ఇదిగో జియోన్, యెరూషలేము, ఆ యొక్క సియోను అనే ఆ యొక్క యొబేసీయుల యొక్క ఆ వారి యొక్క ఉనికిలోండి రాబడినటువంటి పదము. ఇది కేవలము భౌతికపరమైనటువంటి స్థలమునకు ఎక్కువగా చూడబడలేము, కానీ ఈ సియోన్ అనే పరమును
ఆత్మీయ జీవిత విధానములో ఒక కేంద్ర బిందువును మనకి సూచించుచున్న పదముగా సియోను అనేది మనకి ఎక్కువగా కనబడుతున్నది. ఏదైతేనా ఉండి ఇక్కడ ఏమంటున్నాడంటే సియోను కొండవలే నుందురు అంటే కదల్చబడలేనటువంటి అంటే మీకు తెలుసా లేదా, నేను చెప్పిన బైబిల్ చరిత్ర మాత్రమే కాకుండా ఇప్పుడు చూడండి, ఇది మొదటి విషయం ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచండి మీరు స్థిరులుగా ఉంటారు అనే విషయంలో నేను చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే ఇప్పుడు కూడా గతించిన సంవత్సరం ఒక యుద్ధం జరిగింది, ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేలు గాజా ఆ యొక్క చూడండి ఎన్ని, అప్పుడు రోమన్స్ కానీ, అప్పుడు ఐగుప్తీలు కానీ, అప్పుడు ఫిలిస్తీన్లు కానీ, అశ్షూరీలు కానీ ఎవరైనానూ సరే నేటి వరకు కూడా గాజా ఇప్పుడు ఆ తీవ్రవాదులు దాడి చేస్తున్నాను సరే, అక్కడ ఎంత దాడి జరిగినా సరే ఆ సియోను పర్వతం మాత్రము చెక్కు చెదరలేదు. అది అట్లాగనే ఉంది. ఎన్ని బాంబులు, ఎన్ని మరి వివిధ రకాల బాష్పవాయువులు లాంటివి మరి కొన్ని మరి ప్రయోగించినప్పుడు అక్కడ మరలా జీవించడానికి కొంచెం అనుకూలత ఉండదు. కొన్ని బాంబులు దాడి జరిగినప్పుడు అది మనం మనుషులు నివసించడానికి అనుకూలంగా ఉండదు. కానీ ఇన్ని రాజ్యాలు దాడి చేసినాయి కానీ నేటికి కూడా దాడులు జరుగుతున్నాను కానీ అది కదల్చబడలేనటువంటి స్థిరత్వము కలిగి ఉన్నది. ఒకవేళ నీవు కూడా దేవుని నమ్మేవంటే చాలు, యేసుని నమ్మితే చాలు, వ్యాపారంలో కానీ, కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, అధికారంలో కానీ ఏ విషయంలో కూడా నీవు కదల్చబడవు, స్థిరముగా ఉంటావు, శాశ్వతముగా ఉంటావు. దేవునిని మాత్రము నమ్మి చూడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం కూడా చూడండి, 2వ వచనంలో మనకి కనబడతా ఉంటుంది. చదవండి. దేవుని నమ్మిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే వారు కదల్చబడరు, స్థిరముగా ఉంటారు, శాశ్వతముగా ఉంటారని మొదటి వచనం ఆన్సరిస్తూ ఉంటే, దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి రెండవ బెనిఫిట్ ఏంటంటే 2వ వచనంలో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము ఎత్తైన ప్రదేశము, యెరూషలేము పర్వతము చుట్టూ ఏమున్నాయంట? యెరూషలేము చుట్టూ పర్వతం. ఒక పండితుడు అన్నాడు, ఇక్కడ వేరే దేవునికి మరి పర్వతములు లెక్క పెట్టి 7 కొండలు అనే పేరు పెట్టారు, 7 కొండలు అని పేరు పెట్టారు. కానీ వాస్తవానికి అంటే నేను వెళ్ళి చూడలేదు కానీ ఒక పండితుడు చెప్పింది ఏంటంటే యెరూషలేము పర్వతము చుట్టూ కూడా 7 పర్వతములు ఉంటాయి, అసలు పిలువబడిన వాడు ఆ పేరుకు అర్హుడు ఈయన అని ఒక వాదన. యెరూషలేము చుట్టూ ఇప్పుడు ఏమున్నాయంట? పర్వతములు ఉన్నాయి. ఇన్ని అటాక్స్ జరుగుతున్నా సరే మనం బైబిల్ గ్రంథ చరిత్ర నుండి ఇప్పుడు నేటి గాజా ఈ అటాక్ వరకు కూడా మనం చూస్తే అది ఎందుకు చెక్కు చెదరట్లేదంటే చుట్టూ కూడా ఏమున్నాయంటే పర్వతములు ఉన్నాయి, పర్వత శ్రేణి ఉన్నది. ఆ విధముగా ఆ సియోను ఎలా నిలబడిపోయిందో దేవుని యందు నీవు నమ్మిక ఉంచితే చాలు, దేవుడు ఆ పర్వతముల మాదిరిగా నీ చుట్టూ ఒక కవచముగా సంరక్షణగా ఉంటాడు. నమ్ముతున్నావా? నమ్మితే నీ పని ఎలా ఉంటుందో నేను ఒక ఉదాహరణ బైబిల్లోనే చెప్తున్నాను. రాజుల 2వ గ్రంథంలో జరిగిన ఒక సంఘటన. సిరియన్ సైన్యం అంతా కూడా ఓకమ్మడిగా కట్టుకొని రాత్రికి రాత్రి నీతి లేకుండా, ధర్మము లేకుండా, న్యాయబద్ధంగా కాకుండా అన్యాయముగా, అవినీతితో, అక్రమంగా వచ్చేసి ఒక దేవుని సేవకుడు ఉంటున్న పర్వతము చుట్టూ మోహరించారు. ఎప్పుడైనా యుద్ధము ధర్మంగా జరగాలి కదా, ముందుగా ఒక హెచ్చరిక, ఇంటిమేషన్ అనేది జరగాలి, బోరలు ఓదాలి కదా యుద్ధమునకు. అవేమీ లేకుండా సిరియా సైన్యం అంతా కూడా వచ్చి ఒక సేవకుడు ఎలీషా నివాసం ఉంటున్న ఇంటి ఆ పర్వతము చుట్టూ వారు అలుముకున్నారు. పెందల కడే సేవకుని యొక్క శిష్యుడు లేచి, సేవకుడు లేకముందే ఈ ఇల్లు గుమ్మాలు ఊడుద్దాం, తుడుద్దాం, ఇవన్నీ కూడా వేద్దాం, ప్రార్థనకు రెడీ అయిపోతారు అని చెప్పి లెగిసి వాడు బయటికి రాగానే నీళ్ళయ్యో తీద్దామని వచ్చాడో మరి ఏంటో కానీ అక్కడ అతగాడు చూసింది ఏంటంటే సిరియన్ సైన్యములు, రథములు, గుర్రములు చుట్టుకొని ఉన్నవి. భయపడిపోయాడు, పిరికితనము కలిగి గబగబా వెళ్ళిపోయాడు. అయ్యా, మన ఇంటి చుట్టూ పర్వతం చుట్టూ ఏమున్నాయి? ఇదిగో రథాలు ఉన్నాయి, గుర్రములు ఉన్నాయి.
వెంటనే ఏమి వీడింత పెరిగితో భయముతో అధైర్యముతో అల్లాడిపోతా ఉంటే ఆయన అంటాడు, ఎలీషా గారు ఏమి భయపడవద్దు. ఈ మాట ఉంటుంది అక్కడ, ఏమి భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులు. ఇదేంటిది నిద్రమత్తులు ఏదేదో మాట్లాడుతున్నాడు మా గురువు గారు అని అనుకోవచ్చు. నాకు మా నిద్రమత్తు వదలలేదా, లేదా ఆయనకన్నా నిద్రమత్తు వదలలేదా, ఏమిటి నేను చూసింది అబద్ధమా, ఇంకా ఈ కళలో ఉన్నానా అని అనుకోవచ్చు. అబ్బాయి, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులు. అలా తెల్లమొఖం వేసుకొని చూస్తావేంటి? ఇదిగో దేవా, వీడి యొక్క నేత్రములను తెరువుము అని ప్రార్థన 16-17 వచనాలమ్మా. 16-17 వచనాలు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మాట నేను చెప్తున్నాను. వెంటనే వాడి నేత్రములు తెరవబడ్డాయి. ఇప్పుడు ఎవరు కనబడుతున్నారంట? దేవుని సైన్యము వాడికి కనబడుచున్నది. ఇది నాన్న నీవు కూడా నమ్మిన ఎడల అత్తతో అనుదినము కూడా బాధింపబడుతున్నావా? భర్త త్రాగి వచ్చి అనుదినము కూడా బాధిస్తున్నాడా? లేదా కుటుంబంలో మరెవరైనా సరే మన బంధువులే, మన ఆప్తులే, మన మిత్రులే, మన రక్త సంబంధులే మనల్ని బాధిస్తున్నారా? సంరక్షణ లేదా నీకు? విసుగుపోతున్నావా? లేదా శత్రువులు నీ యొక్క స్వాస్థ్యముల మీద పడుతున్నారు ఆక్రమించాలని? సంరక్షణ లేదా? నీ ఆభరణాలు, స్వాస్థ్యాలు, సంబంధాలు, నీ కుటుంబీకులు నీకు సంరక్షణ లేదా? దేవుని యందు నీవు నమ్మిక ఉంచు. దేవుడు నీకు సంరక్షణ ఇస్తాడు. నిన్ను కాపాడువాడు కొనుకాడు, నిద్రపోడు. ఇదిగో ఎలీషాని జ్ఞాపకం చేసుకో, ప్రభువా వీడి నేత్రములను తెరువము. దేవుని సైన్యం కనబడింది. దేవుని యందు నమ్మిక ఉంచితే చాలు. నువ్వు ఎలా ఉంటావు? స్థిరముగా ఉంటావు. రెండవది, దేవుని యందు నమ్మిక ఉంచి చాలు, నీకేముంటుంది? సంరక్షణ ఉంటుంది. సమయమైంది కాబట్టి ఇంకొకటి చెప్పే ప్రయత్నం చేస్తాను చిన్నగా. మూడవది ఏంటంటే, రేపేమి నా జీవితం అని నువ్వు అగోచరముగా, అయ్యో ఆ గమ్యము లేకుండా అగమ్యముగా నీ జీవితం సాగిపోతుందా, దిశానిర్దేశం లేదేమో, ఒక ఆధారం లేదని భయపడుతున్నావేమో. భవిష్యత్తు అనేది దేవుడు చాలా నీకు మంచిగా చూపెడుతున్నాడు. చూడండి 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం. చూడండి, ఇది జాగ్రత్తగా వివరణ లేకుండా ఈ పదాల మీదే వివరిస్తాను, వేరొక ఉదాహరణ లేకుండా సమయాన్ని బట్టి. ఈ 3వ విషయం ఏంటంటే, దేవుని యందు నమ్మిక ఉంచితే చాలు, వారి భవిష్యత్తు సురక్షితముగా ఉంటుంది అనే విషయం చెప్తున్నా. వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంట? సురక్షితముగా ఉంటుంది. అంటే వారి విషయంలో నీతి మార్గమున తప్పిపోకుండా దేవుడు వారిని నడిపిస్తాడు. ఎందుకంటే కొన్ని సంఘటనలు మన మీద ప్రెజర్ వస్తూ ఉంటే నీతి మార్గమును విడిచిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. అవునా కదా? అది ఉద్యోగ విధానంలో కానీ, మరి ఏ విషయంలోనైనా, కుటుంబ ఫోర్స్ కానీ, ఫ్రెండ్ సర్కిల్ యొక్క ప్రభావం కానీ, కొన్ని సంఘటనలు వచ్చినప్పుడు నీతి మార్గమును, క్రమమును, న్యాయమును విడిచి అక్రమంలోనికి, అవినీతిలోనికి, అన్యాయంలోనికి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది కదా. కానీ దేవుని యందు నమ్మిక ఉంచు, నువ్వు క్రమమును వీడి అక్రమమునకు వెళ్ళిపోయే దుస్థితి రానివ్వడు. నీతిని విడిచి అవినీతికి వెళ్ళిపోయే పరిస్థితి దేవుని నీకు రానివ్వడు. ఇదిగో అదే అంటున్నాడు, నీతిమంతులు ఎట్టి పరిస్థితి వచ్చినా సరే పాపము చేయుటకు తమ చేతులను చాపకుండా ఆయన చూసుకుంటాడు. ఎవరి హస్తములు? ఎవరు దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారిని క్రమముగానే దేవుడు నడిపిస్తాడు. పైపెచ్చు రెండవది ఏంటంటే, భవిష్యత్తులో నువ్వు ఏమీ అక్రమంలోకి పాల్పడకుండా దేవుడు చూసుకోవడమే కాదు, దుష్టులు, భక్తిహీనులు, ఈలోకపరమైనటువంటి వారు, గర్విష్ఠులు నీ మీద పడిపోకుండా, ఆస్తుల విషయంలో కానీ, అధికార విషయంలో కానీ, మరి ఏ విషయంలో కూడా నీ బిడల విషయంలో పడిపోకుండా నీ సమస్తమును కూడా ఆయన ఏం చేస్తాడంటే కాపాడుతూ వారి చేతికి అప్పగించడు. వారి చేతికి భవిష్యత్తు చాలా సురక్షితంగా ఉంటుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? భవిష్యత్తు ఎలా ఉంటుంది, నేను నా బిడ్డలు ఏమైపోవాలి అని ఎవరైనా సరే భయంతో ఉంటే దేవుని యందు నమ్మిక ఉంచు. నువ్వు క్రమమునకు నడిపించడు ఆయన, అక్రమంలోకి వెళ్ళిపోనివ్వడు.
రెండవది భక్తిహీనుడు కానీ మరి ఎవడైనాను సరే నీ మీద పడిపోకుండా ఆయన చక్కగా నీ యొక్క సమస్తమును స్వాస్థ్యమును ఆయన చక్కగా నీకే ఉంచుతాడు. నీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది, భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. భక్తిహీనుల రాజదండము నీతిమంతుల శ్వాసం మీద ఉండదు. ఇది మూడవ విషయం. మూడు చెప్పగలరా? మూడు కూడా చెప్పగలరా? మొదటిది ఏమిటి? దేవుని యందు నమ్మిక ఉంచితే స్థిరమైన జీవితము, కదల్చబడలేని జీవితము, శాశ్వతమైన జీవితం ఉంటుంది. రెండవది దేవుని యందు నమ్మిక ఉంచితే సంరక్షణ ఉంటుంది, సంరక్షణ ఉంటుంది. మూడవది దేవుని యందు నమ్మిక ఉంచితే చాలు, భవిష్యత్తు చాలా సురక్షితంగా ఉంటుంది, భవిష్యత్తు చాలా సురక్షితంగా ఉంటుంది. రెండు మాటలు వివరణ లేకుండా ముగిస్తాను. 4-5 వచనాలు. దేవుని యందు నమ్మిక ఉంచితే చాలు, వారికి సమృద్ధి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. అక్కడ మేలని రాయబడి ఉన్నది, దాన్నే నేను సమృద్ధి అంటున్నాను, సమృద్ధి అంటున్నాను. ఎందుకో తెలుసా? జస్ట్ ఒక్క చిన్న మీకు తెలిసినటువంటి ఒక జరిగినటువంటి సంఘటన. ఆ సారేపతి ఆ ప్రాంతం అంతా కూడా కరువు కాటకాలు వచ్చేస్తాయి. దేవుని సేవకుడు అక్కడికి నడిపించబడ్డాడు. అవి అనేక కారణాలు ఉండవచ్చు. ఏలియా గారు వచ్చేసారు. అమ్మా తినడానికి ఏమైనా ఆహారం ఉన్నదంటే అయ్యా ఏమీ కూడా లేదు, ఇదిగో చిన్న అప్పమ్మ ఒకటి రెడీ చేసుకుందాం అనుకుంటున్నాం, ఇది తినమేమో చచ్చిపోవాలనుకుంటున్నాం. అయినను సరే ఈయన నీళ్ళతో పాటుగా దానిని మొదట నాకు ఇవ్వమన్నాడు. ఆమె సందేహపడలేదు, అనుమానపడలేదు, వెనకంజ వేయలేదు. అక్కడ కేవలం జరిగింది ఆమె వెనకంజ వెయ్యకపోవడానికి కారణం ఏంటంటే సందేహం లేకుండా ముందుకు మూవ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే వెంటనే ఈ యొక్క దేవుని సేవకుని మాటలను ఆమె వెంటనే ఏమైంది? నమ్మింది. ఎవరు నమ్మింది? దేవుని నమ్మేసింది. వెంటనే దేవుని యందు నమ్మిక ఉంచింది. ఇరుగు పొరుగు ఆ కుటుంబాల ప్రాంతమంతా కూడా కరువునకు అల్లాడిపోయారు. కానీ దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని సేవకునికి చేయవలసిన కార్యం చేసింది. ఆ కార్యం పక్కన పెడదాం, దేవుని యందు నమ్మిక ఉంచే ఆ కార్యము చేపట్టింది. అక్కడ సమృద్ధి ఆమె అనుభవించింది. ప్రపంచంలో సమాజంలో పరిస్థితులు మారినాయి, ప్రభుత్వాలు మారినాయి. ఏ ఒక ప్రభుత్వం మనకి అభిమానించే ప్రభుత్వం వచ్చినంత మాత్రాన, లేదా మనము వ్యతిరేకించే ప్రభుత్వం వచ్చినంత మాత్రాన మనము వాటి మీద డిపెండ్ అవ్వద్దు. కానీ దేవుని నమ్ముకో, సమృద్ధి నీకు ఉంటుంది. ప్రభుత్వాలు, ఈలోక ప్రభుత్వాలు నిన్నేమి చెయ్యజాలలేవు. సారేపతి విధవరాలు దేవుని నమ్మింది, సమృద్ధికరంగా సీజన్ అంతా కూడా గడిపింది. అదే ఇక్కడ 4వ వచనం. యెహోవా నమ్మిన వారికి మంచి చేస్తాడు, మేలు చేస్తాడు. ఆ యెహోవా నమ్మిన వారు ఎవరంటే యథార్థ హృదయులే, వారికి మేలే జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా ఒక్క మాట ఏమిటంటే దేవుని నమ్ము. ఏంటండి మేము ఎంత చేసినా సరే అన్నీ ఉన్నాయండి. ఉద్యోగం ఉంది, ఉద్యోగం లేదని ఏమీ లేదు. మరి ఏంటండి? సమాధానం లేదండి. భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, భార్యతోటి సమాధానం, బిడ్డలతోటి సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదండి. ఏదో వండుతున్నామంటే ఎవడు కంచం పట్టుకొని వాడు వెళ్తున్నాం, తింటున్నాం, వస్తున్నాం, కానీ మాలో ఏం లేదు, సమాధానం లేదు. వారికి కూడా ఒక్క చిట్కాయ ఏమిటంటే దేవుని యందు నమ్మిక ఉంచు. జస్ట్ ఎగ్జాంపుల్, జక్కయ్య భార్య లేదా? ఉంది. బిడ్డలు లేరా? ఉన్నారు. ఉద్యోగం లేదా? ఉద్యోగం ఉంది. ఆస్తులు లేవా? అన్నీ ఉన్నాయి. ఏం లేదు? సమాధానం లేదు. యేసుని చూడాలనుకున్నాడు అంతే, చూసి వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకో యేసుని చూసిన వెంటనే ఆయన నమ్మాలని అనిపించింది. వెంటనే నమ్మేశాడు, యేసుని నమ్మేశాడు. వెంటనే అతనికి ఆస్తుల్లో లేని, భార్యలో లేని, బిడ్డలలో లేని, ఉద్యోగంలో లేని సమాధానము ఎంత రిలాక్స్ అయిపోయాడంటే కూడా వెంట పెట్టుకొని నీ ఇంటికి వస్తానంటే రా అని తీసుకుని వెళ్ళి, ఆస్తులతో నాకు పని లేదు, ఉద్యోగంతో పని లేదు, అవన్నీ ఇచ్చేసాడు. ఇప్పుడు నేను ఎంతో ఫ్రీగా ఉన్నాను, సమాధానముగా ఉన్నాను. దేవుని యందు నమ్మిక ఉంచు, నీకు సమాధానము కలుగుతుంది. ఆ మాటలు అర్థమైనాయా? మీరు చేయాల్సింది ఒకటే. ఏమిటది? దేవుని యందు నమ్మిక ఉంచండి. మొదటిది, మీరు కదల్చబడరు, మీరు కొట్టివేయబడరు, స్థిరులుగా ఉంటారు, శాశ్వతముగా నిలదొక్కుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, గృహాలు, రిలేషన్స్ అన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. రెండవది, సంరక్షణ ఉంటుంది. దేవుని యందు నమ్మిక ఉంచు. ఇంకా అత్త, మామ, లేకపోతే కోడలు, లేకపోతే భర్త, లేకపోతే ఇరుగువారు, పొరుగువారు నిన్ను బాధించే పని, సంరక్షణ ఉంటుంది. మూడవది,
భవిష్యత్తు ఏమిటి అని నువ్వు సందేహపడనవసరం లేదు. దేవుని యందు నమ్మిక ఉంచు, భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. దేవుని యందు నమ్మిక ఉంచు, సమృద్ధి ఉంటుంది. దేవుని యందు నమ్మిక ఉంచు, సమాధానం దేవుడు నీకు ఇస్తాడు. ఇట్టి విధముగా ఈ 5 విషయాలు మీరు అనుభవించులాగున విశ్వాసములో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచాలని కోరుకుంటూ, ఇట్టి ఆశీర్వాదాలతో మిమ్మల్ని తృప్తిపరచాలని కోరుకుంటూ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఆమేన్.